Welcome to the Voice of God. Glory to Jesus Ministries. విలియం కేరీ మిషనరీగా భారతదేశానికి వచ్చి భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర వహించాడు. విలియం కేరీని ఆధునిక క్రైస్తవ మిషన్ల పితామహుడు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్ గా పిలుస్తారు. బెంగాలీ గద్య పితామహుడు అని కూడా పిలుస్తారు. విలియం కేరీ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సువార్త ప్రచారానికి కొత్త దిశను చూపించాడు. ఈయన సేవల వల్ల అనేక మిషనరీ సంఘాలు స్థాపించబడి విద్య, బైబిల్ అనువాదం, ముద్రణ, సామాజిక సంస్కరణ రంగాలలో విశేష అభివృద్ధిని చూపించాడు. భారతదేశ చరిత్రలో విలియం కేరీ సేవలకు ప్రత్యేక స్థానం ఉంది. విలియం కేరీ ఆగస్టు 17, 1761 ఇంగ్లాండులోని పాలర్స్ ప్యూరీ అనే గ్రామంలో జన్మించాడు. విలియం కేరీ తండ్రి పేరు ఎడ్మండ్ కేరీ. గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా మరియు క్లర్కుగా విలియం కేరీ తండ్రి పనిచేశాడు. విలియం కేరీ తల్లి పేరు ఎలిజబెత్. విలియం కేరీ పెంపకంలో ముఖ్యమైన పాత్ర వహించింది. ఈమె మంచి భక్తిపరురాలు కూడా. చిన్న వయసులోనే చెప్పులు కుట్టే వృత్తిని నేర్చుకున్నాడు. విలియం కేరీ ఇంగ్లాండ్ చర్చిలో పెరిగాడు. చిన్నతనంలో జిజ్ఞాసతో ఉండేవాడు మరియు ప్రకృతి శాస్త్రాలపై, ముఖ్యంగా వృక్ష శాస్త్రంపై తీవ్ర ఆసక్తిని కనపరిచేవాడు. భాషలపై సహజమైన ప్రతిభను విలియం కేరీ స్వయంగా లాటిన్ భాష నేర్చుకున్నాడు. అలాగే గ్రీకు భాషను కూడా నేర్చుకున్నాడు. 1781 సంవత్సరంలో డోరతీ ప్లాకెట్ను బాప్టిస్ట్ చర్చిలో విలియం కేరీ వివాహం చేసుకున్నాడు. విలియం కేరీ భార్య పెద్దగా ఏమీ చదువుకోలేదు. వీరికి మొత్తం 7 పిల్లలు, 5 కుమారులు మరియు 2 కుమార్తెలు. 2 కుమార్తెలు చిన్నతనంలోనే మరణించారు. విలియం కేరీ చెప్పులు కుట్టే వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. ఈ సమయంలోనే గ్రీకు, ఇటాలియన్ మరియు డచ్, ఫ్రెంచ్ భాషలను స్వయంగా నేర్చుకున్నాడు. తరచుగా చెప్పులపై పనిచేస్తూ ఉన్నప్పుడు చదివేవాడు. 1783 సంవత్సరంలో అక్టోబర్ 5న విలియం కేరీ బాప్తిస్వం తీసుకున్నాడు. అయినా కూడా చెప్పులు కుట్టే పనిని చేస్తూనే పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా కొనసాగాడు. విలియం కేరీ జోనథన్ ఎడ్వర్డ్స్ రాసిన ది లెటర్ రేవ్, డేవిడ్ బెన్హార్ట్ జీవిత చరిత్ర మరియు అన్వేషకుడైన జేమ్స్ కుక్ యొక్క పత్రికలను చదివాడు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సువార్తను వ్యాప్తి చేయటంపై ఆసక్తిని కనపరిచాడు. డేవిడ్ బెన్హార్డ్, జాన్ ఇలియట్ల నుండి విలియం కేరీ స్ఫూర్తిని పొందుకున్నాడు. వారిలాగే మిషనరీగా వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు విలియం కేరీ జీవిత లక్ష్యంగా స్వీకరించాడు. ప్రపంచంలోని ప్రతి దేశం, ప్రతి భాష ప్రజలకు సువార్త చేరాలని బలంగా కోరుకున్నాడు. సువార్త ప్రకటించటం ప్రతి క్రైస్తవుని బాధ్యత అని బలంగా నమ్మాడు. 1792లో భారతదేశంలోని కలకత్తాకు మిషనరీగా కుటుంబంతో సహా వచ్చాడు. ఆ కాలంలో ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి రావటానికి సముద్ర ఓడ ప్రయాణం ఒక్కటే మార్గం. ఆ కాలంలో ప్రయాణం చాలా కష్టతరమైనది. నెలలు తడబడి సముద్రం మీద ప్రయాణము చేయవలసి వచ్చేది. విలియం కేరీ ఓడలో ప్రయాణిస్తూ అనేక భాషలను నేర్చుకున్నాడు. ముఖ్యంగా బెంగాల్ భాషను కూడా నేర్చుకున్నాడు. విలియం కేరీ వచ్చేప్పటికీ భారతదేశంలోని కలకత్తాలో పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. అప్పటికి భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తూ ఉండేవారు. బ్రిటిష్ వారు కలకత్తాను రాజధానిగా చేసి భారతదేశాన్ని పరిపాలన చేస్తూ ఉండేవారు. భారతదేశంలో అప్పటికి కుల వ్యవస్థ బలంగా ఉండేది. విగ్రహారాధన కూడా ప్రజల్లో విస్తృతంగా ఉండేది. సతీ సహగమన వంటి దురాచారాలు
ప్రజల్లో బలంగా పాతుకుపోయేవి. విద్య అందరికీ అందుబాటులో ఉండేది కాదు. ఈ పరిస్థితుల్లో విలియం కేరీ భారతదేశంలో కలకత్తాలోని సేవ ప్రారంభించాడు. భారతదేశానికి వచ్చిన తర్వాత విలియం కేరీ చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు. క్రొత్త వాతావరణం, క్రొత్త ప్రజలు, కొంచెం కొంచెంగా భాష తెలియకపోవడం, క్రొత్త వాతావరణం వల్ల వచ్చే వ్యాధులు, అనారోగ్యాలు, పేదరికం, ఇలా అనేకమైన కుటుంబ కష్టాలు విలియం కేరీ అనుభవించాడు. 1793లో ఇంగ్లాండ్ నుండి విలియం కేరీ, అతని భార్య డోరతీ మరియు వారి కుమారుడు ఫిలిక్స్, అలాగే వైద్యుడైన జాన్ థామస్ మరియు అతని భార్య కుమార్తె కలకత్తాలోని బ్రిటిష్ కాలనీకి చేరుకున్నారు. అప్పటికే బ్రిటిష్ వారు మిషనరీ కార్యకలాపాలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. అందువల్ల క్రైస్తవ మిషనరీలు అందరూ రహస్యముగా ఒక డచ్ ఓడలో భారతదేశానికి ప్రయాణించవలసి వచ్చేది. విలియం కేరీ, జాన్ థామస్ కలకత్తాకు వచ్చాక కుటుంబాలను పోషించుకోవటానికి నీలిమందు కర్మాగారాల్లో మేనేజర్లుగా పనిచేసేవారు. విలియం కేరీ పనిచేస్తూనే ప్రజలకు సువార్తను ప్రకటించేవాడు. మొదట్లో విలియం కేరీ సువార్త చెప్తూ ఉంటే ఎవరు పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే కేరీకి బెంగాల్ భాష కొంచెం కొంచెంగా మాత్రమే వచ్చేది. ఇక ఇలా అయితే లాభం లేదు అని బెంగాల్ భాష నేర్చుకోవటం మొదలుపెట్టాడు. ఈ సమయంలోనే జాన్ థామస్ మిషనరీల డబ్బునంతా ఖర్చు చేయటం మొదలుపెట్టాడు. ఒకవైపు బ్రిటిష్ వారు, వారి మిలిటరీ మరియు కలకత్తాలో ఉన్న పండితులు విలియం కేరీకి వ్యతిరేక దిశలో ఉన్నారు. సువార్తను ప్రకటించడానికి ఆటంకములు కలుగుతున్నవని విలియం కేరీ దేవునిపై విశ్వాసం ఉంచుతూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కలకత్తాలో ఉండే పండితులు, మిషనరీలు పాశ్చాత్య సంస్కృతిని వ్యాప్తి చేస్తాయని మరియు స్థానిక సంస్కృతిని నాశనం చేస్తాయని అనుకొని విలియం కేరీని బాగా వ్యతిరేకించారు. మరోవైపు విలియం కేరీ భారతదేశంలో ఉన్న సంస్కృతిని, ఆచారాలను చూసి బాగా చెల్లించిపోయాడు. ముఖ్యంగా ఆడపిల్లలుగా పుట్టిన శిశువులను నీళ్లలో వేసి చంపటం వంటివి, సతీ సహగమనం వంటి దురాచారాలు విలియం కేరీని కలిచివేశాయి. విలియం కేరీ భార్య డోరతీకి వాళ్లకు ఉన్న పేదరికం మరియు ఒంటరిగా వారు జీవించటం వల్ల ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. కుటుంబంతో సహా కలకత్తా నుండి సెరంపూర్కు 1800 సంవత్సరంలో డానిష్ కాలనీకి తరలివచ్చారు. విలియం కేరీ అనుకున్నాడు, కేవలం మిషనరీగా ఉంటే సరిపోదు, భారతదేశం యొక్క సంస్కృతిని మరియు భాషల గురించి బాగా అధ్యయనం చేయాలని అనుకొని, ఈ విధంగా అయితేనే సువార్త ప్రకటించడానికి సులభంగా ఉంటుందనుకొని విపరీతమైనటువంటి కృషి చేశాడు. విలియం కేరీ సెరంపూర్కు వచ్చిన తర్వాత చిన్న కుమారుడు పీటర్ మరణించాడు. ఈ ఘటనతో విలియం కేరీ భార్య డోరతీ అనారోగ్యం పాలైంది. విలియం కేరీకి సామాజిక వ్యతిరేకత వచ్చినా, భార్య అనారోగ్యంతో ఉన్నా, పిల్లలు అనారోగ్యంతో ఉన్నా, అతని ఆర్థిక సమస్యలు నిరంతరం వెంటాడుతూ ఉన్నా అతను మాత్రం సువార్తను బోధించటం ఆపలేదు. విలియం కేరీ భారతదేశంలో ఉన్న అనేకమైనటువంటి భాషల్ని నేర్చుకున్నాడు. బైబిల్ను బెంగాలీ భాషలోనూ, సంస్కృతంలోనూ, హిందీ మరియు మరాఠీ భాషలలో అనువాదం చేశాడు. విలియం కేరీకి తోడుగా ఇంగ్లాండ్ బాప్టిస్ట్ చర్చ్ వారు కొంతమందిని పంపించారు. వారిలో ముఖ్యమైన వారు విలియం వార్డ్, జాషువా మార్ష్మెన్, హన్నా మార్ష్మెన్. విలియం కేరీ, విలియం వార్డ్, జాషువా మార్ష్మెన్ ఈ ముగ్గురు కలిసి 1800 సంవత్సరంలో సెరంపూర్లో ప్రెస్ను స్థాపించారు. ఈ ప్రెస్ ద్వారా భారతీయ భాషల్లో బెంగాలీ, సంస్కృతం, హిందీ, మరాఠీ, ఒడియా, అస్సామీ తదితర భాషల్లో బైబిల్ అనువదించబడి ముద్రించబడింది. భాషల వ్యాకరణ గ్రంథాలు, నిఘంటువులు, పాఠ్య పుస్తకాలు కూడా ఈ మిషన్ ప్రెస్ ద్వారా ముద్రించబడ్డాయి.
వీరు స్థాపించిన ఈ మిషన్ ప్రెస్ భారతీయ ఆధునిక ముద్రణ రంగంలో మరియు ప్రచురణ సేవల అభివృద్ధికి గొప్ప పునాది వేసింది. సెరంపూర్ మిషన్ ప్రెస్ భారతదేశ చరిత్రలో ఒక మైలురాయిగా గుర్తించబడింది. విలియం కేరీ బృందం ఆడపిల్లలకు చదువు చెప్పటం, పేద పిల్లలకు చదువుని అందించటం వంటివి చేస్తూ ఉండేవారు. అనేకమైన రకాలుగా దేవుని సువార్తను బోధించటం కూడా చేశారు. 1800 సంవత్సరంలో కృష్ణ అనే బెంగాలీ వడ్రంగి క్రైస్తవ విశ్వాసాన్ని స్వీకరించి డిసెంబర్ 28వ తారీఖున విలియం కేరీ చేతుల మీదుగా బాప్తిస్వం తీసుకున్నాడు. కృష్ణపాల్ను సాధారణంగా మొదటి బెంగాలీ క్రైస్తవ విశ్వాసిగా గుర్తిస్తారు. కృష్ణపాల్తో బెంగాల్లో బాప్టిస్ట్ చర్చి సంఘం ఏర్పడింది. తరువాత అనేక మంది బాప్తిస్వము తీసుకొని సంఘంలో చేరటం, సెరంపూర్ బాప్టిస్ట్ చర్చిగా అభివృద్ధి చెందటం, ఈ సంఘం ద్వారా సువార్త ప్రకటించటం, బైబిల్ బోధనలు కూడా అందించటం, విద్యను అందించటం మరియు సామాజిక సేవలు కూడా చేస్తూ ఈ సంఘం అభివృద్ధి చెంది ముందుకు వెళ్ళింది. అన్నీ జరుగుతున్న సమయంలో విలియం కేరీ భార్య డోరతీ అనారోగ్యంతో పూర్తిగా క్షీణించి 1807వ సంవత్సరంలో చనిపోయింది. అయినా కూడా విలియం కేరీ ఏమాత్రం చెల్లించలేదు. విలియం కేరీ ఏమనుకున్నాడో దాన్ని చేస్తూ ప్రభు పరిచర్యలో ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. 1812వ సంవత్సరంలో మార్చి 11న మిషన్ ప్రెస్లో పెద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో అనేక బైబిల్ అనువాదాలు, మనుస్క్రిప్ట్లు కాలిపోయాయి. 14 భారతీయ భాషల ముద్రణ అక్షరాలు కరిగిపోయాయి. వేలాది పుస్తకాలు, కాగితాలు మరియు ముద్రణ సామాగ్రి పూర్తిగా నాశనమైపోయాయి. అగ్ని ప్రమాదం వల్ల విలియం కేరీ బృందం బాగా బాధపడ్డారు. అనేక సంవత్సరాల శ్రమ ఒక్క రాత్రిలోనే నష్టపోయిందని బాగా కృంగిపోయారు. అయినా కూడా వెనక్కి తగ్గకుండా కొద్ది కాలంలోనే ప్రెస్ను పునర్నిర్మించి ముద్రణ పనులు తిరిగి ప్రారంభించారు. 1818 సంవత్సరంలో జూలై 15న సెరంపూర్ మొదటి కాలేజీని విలియం కేరీ బృందం స్థాపించారు. ఈ కాలేజీ ద్వారా భారతీయ యువకులకు ఉన్నత విద్యను అందించటం, క్రైస్తవ పరిచారకులకు శిక్షణ ఇవ్వటం, సాహిత్యం, పాశ్చాత్య విజ్ఞానాన్ని బోధించటం చేశారు. కులం, మతం, వర్ణం అనే భేదం లేకుండా అందరికీ విద్యను అందించారు. విలియం కేరీ బృందం స్థాపించిన సెరంపూర్ కాలేజ్ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాచీన ఉన్నత విద్యా సంస్థల్లో ఒకటిగా నేటికి కొనసాగుతూ ఉంది. విలియం కేరీ సతీ సహగమనమును నిర్మూలించాలని విపరీతమైనటువంటి కృషి చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మరొక వైపు సతీ సహగమన నిర్మూలన కోసం పోరాడుతూ ఉన్న రాజారాయ్ మోహన్ రాయ్తో కలిసి అద్భుతమైనటువంటి కృషిని చేశాడు. స్త్రీ విద్య, వితంతు హక్కులు, మహిళల ఆస్తి హక్కులకు విలియం కేరీ మద్దతిచ్చాడు. 1829వ సంవత్సరంలో సతీ సహగమన నిర్మూలన చట్టం వచ్చింది. విలియం కేరీ దీనిని ప్రజలకు అవగాహన కల్పించుట కొరకు తాను స్థాపించిన సెరంపూర్ ప్రెస్లో అనేకమైనటువంటి పత్రికలను ప్రింట్ చేయించి అనేక గ్రామాలకు వెళ్లే విధంగా కృషి చేశాడు. మొత్తం బైబిల్ను 6 భాషల్లోకి అనువదించాడు. బైబిల్లోని భాగాలను 29 భాషల్లోకి అనువదించాడు. 100కు పైగా బాలబాలికల పాఠశాలలను స్థాపించాడు. సెరంపూర్లో రైతులకు ఆసరాగా బ్యాంకును కూడా నెలకొల్పాడు. భారతదేశంలో మొట్టమొదటి పత్రిక సమాచార్ దర్పణ్ను విలియం కేరీ స్థాపించాడు. ఫ్రెండ్ ఆఫ్ ఇండియా పత్రికను కూడా విలియం కేరీ స్థాపించాడు. విలియం కేరీ 1834వ సంవత్సరంలో జూన్ 9వ తేదీన మరణించాడు. విలియం కేరీ భారతదేశానికి చేసిన సేవలను గుర్తించి పోస్టేజ్ స్టాంపును విడుదల చేసింది.